హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిధి కొత్తపల్లి. చూసారుగా చికెన్తో ఫుల్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ వీడియో ఇవాల్టిది కాదండి, సండే రోజు తీసిన వీడియో. ఇందుకోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని నేను తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి. తర్వాతకి ఒక మిక్సర్ జార్లో 15 నుంచి ఒక 20 అన్ని పచ్చిమిర్చిని, ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఒక మీడియం సైజ్ టొమాటోని, కొత్తిమీర, ఇంకా 8 నుంచి ఒక 10 కాజు తీసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలండి. ఈ గ్రేవీ మొత్తం మనకు దీంతోనే సరిపోతుంది కర్రీకి. ఇందులో మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని ఏమి యాడ్ చేయము. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇది నేను కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఆయిల్లో బాగా కలపాలి. తర్వాతకి ఇందులో నేను పసుపు వేస్తున్నాను. ఈ రెండు బాగా కలిపిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని ఇందులో వేసుకుంటున్నాను. ఈ గ్రేవీ బాగా కలిపి ఆయిల్లో కలిసేటట్టు బాగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం ఇందులో ఉడికిన తర్వాత పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది, అంతవరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ని వేసిన తర్వాత ఈ మసాలా గ్రేవీ ఉంది కదండి, ఈ గ్రేవీ మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు బాగా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. తర్వాత మసాలా కోసం ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాచి, ఒక 4 లవంగాలు, కొంచెం షాజీరా తీసుకున్నాను. వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి, మెత్తని పౌడర్లో అవసరం లేదు. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఈ కర్రీలో వేసుకోవాలి మనము. ఇది కూడా ఈ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడేటట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాగా కలిపి ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ గ్రేవీతో, రోటీలోకైనా రైస్లోకైనా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.